జబర్దస్త్తో మస్తు పాపులర్ అయిన కమెడియన్ ధనరాజ్ బుల్లితెరపై ఈ బక్కపల్చని హాస్య నటుడు బడా హీరో అయిపోయాడు. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో ఒక్కసారిగా ఇంటింటి స్టార్ అయ్యాడు. ఆ తరువాత వెండితెర అవకాశాలు ఆయనకి వరుస కట్టాయి. మంచు లక్ష్మితో కలిసి పిలవని పేరంటం అంటూ ఓ సినిమా మొదలైంది. ఈ సినిమాలో నేనే హీరో అన్న పాపానికి మంచు లక్ష్మి ఆగ్రహానికి గురై ఆ సినిమా నుంచి బయటకొచ్చేశాడు. ఓపెనింగ్ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో లక్ష్మి పక్కన హీరోగా నటిస్తున్నా అన్న మాట పొరపాటున నోరు జారటంతో ఈ కమెడియన్ లక్ష్మి ఆగ్రహానికి గురయ్యాడు. నా పక్కన నువ్వు హీరో అని చెప్పుకుంటావా అని మంచు లక్ష్మి కస్సున లేచిందట. దాంతో ధనరాజ్ కి వాకౌట్ తప్పలేదు. ఇప్పుడు మంచు లక్ష్మి సినిమా పిలవని పేరంటంకి పోటీగా ధనరాజ్ మరో సినిమా మొదలు పెట్టాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాకి ధనలక్ష్మి తలుపు తడితే అనే పేరు ఖరారు చేశాడట. ఈ సినిమాలో మంచు లక్ష్మిపై కొన్ని సెటైర్లు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు పిలవని పేరంటం కథకి ధనలక్ష్మి తలుపు తడితే కథకి దగ్గర పోలికలు కూడా ఉన్నాయంట. పిలవని పేరంటం సినిమాపై సెటైర్లు వేస్తూ సాగే కామెడీ సినిమా అటిది. పొరపాటున నోరు జారి పలికిన చిన్న మాట ఇప్పుడు ఓ సెటైరికల్ సినిమా తీసే స్థాయికి చేరింది. మరి ధనరాజ్ మంచు లక్ష్మి మధ్య ఈ చిచ్చు ఎంతవరకు సాగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.